RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో దైవ స్వరూపుడైన త్రిముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ సీతారామ దేవాలయం ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నిర్మాణంలో భాగంగా దేవాలయాల సృష్టికర్త అయిన కందికొండ సాయిబాబాకి యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు చరవాణి ద్వారా ఫోన్ చేశారు. ఈ నెల జూన్ 28వ తారీఖున సుదర్శన హోమం చేయాలి అనడంతో తనను ఆహ్వానించేందుకు నిన్న యాదగిరిగుట్ట వెళ్లడం జరిగిందని, అక్కడ ఆయన ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి మరియు మారుతి స్వయంభు దివ్య క్షేత్రంలో సుదర్శన యాగం చేయాలని అనడంతో వెంటనే గ్రామ పెద్దలను సాయిబాబా తీసుకుని నా దగ్గరకు రావటం శుభ పరిణామం. ఈ దేవాలయం రాబో రోజుల్లో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతుందని అన్నారు. ఈ నెల జూన్ 28 తారీఖున నిర్వహించబోయే సుదర్శన హోమం వలన గ్రామంలో మరియు దేవాలయాలు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న శక్తులన్నీ మాట మాయం అయిపోతాయని, ఇక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరడమే కాకుండా సంతానం కలుగుతుందని అన్నారు. ఇట్టి సదవకాశాన్ని భక్త మహాశయులు వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. మూడింట్లో దర్శనం చేసుకోవాలి. 4 కూడా వెళ్ళండి, చక్కగా చేయండి. దేవస్థానం ఇక్కడ అన్నదానం పెడతాము. రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం నారాయణాయ విద్మహే వామదేవాయ ధీమహి ఓం త్రయంబకాయ విద్మహే దేవగోష్ఠాయ ధీమహి తస్యానందభూమోస్తి దేవదేవ్యాః అనంతానందభూమోస్తి. మనందరూ అదృష్టం గురువుగారిని కలవటం ఇలా మరి మన గ్రామాన్ని భగవంతుడు దర్శనాన్ని గుర్తించి మనకు చెప్పకుండా అక్కడికి వచ్చి ఇలా ఆ దేవాలయాన్ని మనకు అభివృద్ధి చేస్తున్నారు. ఆ నరసింహస్వామి అనుగ్రహించి నానా హోమం పెడదాం అని చెప్పి ఆ స్వామివారు అనుగ్రహించిందని చెప్పి మనకు చెప్పడం జరిగినది. నానా అని చెప్తే ఈ రోజున గురువు గారి ఆజ్ఞ మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగినది. పెట్టడంతో ఆ దేవాలయం గురుగారు క్షేత్రంగా మారుతుందని చెప్పి నిజంగా క్షేత్రం గురుగారు కోరికలు తీసుకుని చాలా మంది అక్కడ డబ్బులుండి కట్టట్లేదు, అసలు సాయంత్రం దాతలు వాళ్ళు వీళ్ళు కోరికలు తీరి చేస్తున్నారు. మీరు వచ్చిపోయిన దగ్గర నుంచి దేవాలయం నలువేళలా మళ్ళా మీరు ఈ ఆలోచన నరసింహస్వామికి కల్పించడం మా గ్రామ అదృష్టంగా, చుట్టుపక్కల గ్రామాల అదృష్టంగా భావిస్తున్నాం. గురుగారు మా అనుగ్రహంతో ఎంతమంది వేపులు వచ్చినా కానీ, మమ్మల్ని చిన్నవాళ్ళైనా కానీ, ఎన్నిసార్లు వచ్చినా కానీ నానా అని ఎన్నిసార్లు మాకు గుళ్ళో మాకు ఇంత వాల్యూ ఇచ్చి మాకు నిజంగా భగవంతుడే మీకు మా గ్రామానికి దిగొచ్చిన గురువుగారు మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి ఆ ఏరియా అంతా బాగుండాలని చెప్పి మీ అందరం కూడా ఆడ స్థిరస్థాయిగా మీరు గురూజీగా ఆ దేవాలయాలకి ఉండిపోతారని కోరుకుంటున్నాను. గురూజీ గారు ఏది జరిగినా, రేపు ప్రతిష్ఠ జరిగినా గురువుగారి అడుగుజాడలు నడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ ఏరియా మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. గురువుగారు పదావి వందనాలు తెలియజేస్తున్నాను. గురువుగారికి రాస్తూ సంకల్పించినటువంటి ఆ 8 గుళ్ళు మా ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ తర్వాత లోకోత్తరమైనటువంటి వైభవాలతో భగవత్ కైంకర్యము, భక్తుల కైంకర్యము మహావైభవంగా జరుగుతాయి. మీరందరూ నిశ్చింతగా ఉండండి. సంకల్పం మనదైతే మరి ఆంజనేయ స్వామి వారు ఏం చేశాడు? రాముడిని ఆశ్రయించాడు. నీళ్ళల్లో తేలేటువంటి వాళ్ళని తయారు చేసి వారధి కట్టాడు. లోక కళ్యాణం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర కూడా మీరు సంకల్పించబడుతుంది. వస్తే దానివల్ల నేను కూడా మీ కోదాడు ఏరియా అంటే
మరి గోదావరిలో పుట్టి పెరిగిన ఏరియా కదా అది. మరి ఆ ఊరికి బొమ్మ పిలిచేట్లాగా నేనే వస్తాను. అవును, పిలవకుండా దైవం కొబ్బరికాయలు దర్శనం చూసి ఆ రోజున అప్పుడు సీఎం ధరణి పోర్టల్ ప్రోగ్రామ్ ఆ రోజు ఆ ప్రోగ్రామ్ సీఎం గారు క్యాన్సిల్ చేసి మన ఊరికి వచ్చారు. నానా దర్శనం మామూలు రాలేదని చెప్పి అంత ఆశ్చర్యంగా వచ్చారు ఆ రోజు. సరే నన్ను ముందర గురువు గారు అక్కడికి వెళ్ళి ఆ సత్రానికి ముందర గురించి తర్వాత నేను చెప్తాను, చెప్పాల్సిన పని లేదు, నేను చెప్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి. నేను చెప్తాను ఇప్పుడు విఘ్నాలు దొరికిపోవాలి కాబట్టి అంటే ఎప్పుడు చేద్దామంటే దానికోసం నరసింహ ఏం కావాలి అది సంకల్పం నెరవేరాలంటే. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ లో రామ భక్త హనుమాన్ కి జై భక్త మండలికి జై 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 యాదగిరిగుట్ట అయ్యగారికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహచారి గురువు గారికి, అందరికీ ఆదర్శమైన గురువు గారికి, జై అందరికీ ఆదర్శమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గురువు గారికి జై బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాం శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి ప్రియాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిజ్జై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రః ఆశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుః చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. సట్టామండిత వక్త్రాబ్జం తీక్షణం శ్రోగ్రలోచనం వందేహం యాదశైలస్థం సర్వాభీష్టఫలప్రదం. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్మోచే మోచయ శత్రూన్ నాశయ నాశయ. ఎందుకంటే చూడగానే శుక్రవారం లక్ష్మీ ఏ లక్ష్మీ కోసం ఎదురు చూస్తున్నాము, అమ్మవారి అనుగ్రహం కావాలి. విశ్వాకు వంశానికి మనకు శివుడు అధిష్టానం లేదు. గొప్పది పూర్వభద్ర ఆంజనేయ స్వామి నక్షత్రం, ఇంతకంటే గొప్ప ముహూర్తం భద్రనామ యోగం. కాబట్టి మనకి అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ముహూర్తంలో మనం చేసుకున్నట్టయితే కార్యక్రమం విజయంగా మళ్ళీ ఒక 6 నెలలో లోపలనే మళ్ళీ మనం కుంభాభిషేకం చేసుకుంటాం. అన్నీ కాకపోయినా కనీసం 2 ఊళ్ళు ఆంజనేయ ఒకటి రాములవారు ఏదో ఒకటి ప్రధానాలయం రామాలయం అంతే కదా. సరే అయ్యగారిని కూడా మాట్లాడి ఫోన్ చేసి అయ్యగారు చేస్తాను సమయంలో ఒక ఉంటే అష్టదిగ్బంధం కూడా చేస్తాను. క్షేత్రాలు ఇదిగో ఏదో ఒక దోషం ఉంటేనే అది కనపడలేదు. మన లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు, పెద్దమ్మ లోపలికి రావు. అష్టదిగ్బంధం చేసి స్వామికి అది ఒక ఆనందంగా హోమం చేద్దాం. వాళ్ళకి ప్రసాదం పెట్టండి. ప్రచారం చేస్తే పెట్టారు కదా, పెద్దరా అన్నం పెట్టండి, భోజనం పెట్టండి, లేకుండా పులిహోర పెట్టే కదా.
గౌరవ అధికారి అంటే అది మాట్లాడి అన్నదానమా లేకపోతే ఏంటనేది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సూర్యాపేట జిల్లా కోవరం మండలం కూచిపూడి గ్రామం మాది. నా పేరు చేతుల రామకృష్ణ అండి. మా ఊళ్ళో ఒక 3-4 సంవత్సరాల క్రితం వానరం చనిపోయింది. ఆ వానరాన్ని మా సాయిబాబా స్వామి వాళ్ళ ఇంటి దగ్గర చనిపోవడం వల్ల అక్కడ నుంచి ఊరు బయట ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర ఖననం చేయగా అక్కడ స్వామివారు ఆంజనేయ స్వామివారు స్వయాన ఉన్నట్లుగా ఊరు ప్రజలు మరి అక్కడికి వచ్చిన భక్తులకి మంచి భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఏదో ఒకటి జరుగుతుందని ఆశించి ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేస్తుంటూనే రామాలయం కట్టాలనే ఆలోచన అక్కడ స్వామివారికి సాయిబాబా స్వామికి రామాలయం నిర్మించాలనే ఆలోచన వచ్చి రామాలయం కూడా నిర్మించడం జరుగుతుంది. అక్కడికి వచ్చి భక్తులు వారి కోరికల నిమిత్తం అక్కడ రాగానే వాళ్ళకి వేసాను ఏ కార్యక్రమం వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో జాబ్ పర్పస్ కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు అక్కడికి వస్తే నెరవేరుతుంది. కాబట్టి మా ఊళ్ళో అన్ని గుళ్ళు కట్టడం అనేది ఎవరు సాధ్యం కాదండి. తను ఉద్యోగరీత్యా ఉంటూ కూడా దాదాపు ఒక 6-7 గుళ్ళు నిర్మాణం జరుగుతుంది. ఆ గుళ్ళకి మా ఊరు ప్రజానికమే కాకుండా బయట వారు కూడా వారికి తగిన పారితోషికం ఇచ్చుకుంటూ గుడికి ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం కొంత టైం ఉంది. 108 రోజులు స్వామి దీక్ష తీసుకున్నారు. దానికోసం మేము యాదగిరి గుట్టొచ్చి లక్ష్మీ నరసింహాచారి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినాము. స్వామివారు అక్కడికి వచ్చి సుదర్శన యాగం ఒకరోజు మొదలుపెట్టి చేస్తా ఉన్నారు. అందుకే మా ఊరు భక్తులతో కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆహ్వానించడానికి వచ్చినామని కోరుకుంటున్నాం. కూచిపూడి గ్రామం, కోవరం మండలం, సూర్యాపేట జిల్లా. మా గ్రామంలో పురాతనం నుంచి గ్రామం పుట్టింది కానీ ఎప్పటి నుంచి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది. అప్పటి నుంచి ఒక దేవాలయం కూడా లేదు. మధ్యకాలంలో మన గ్రామంలో మనిషెట్టి సాయిబాబా ఇంట్లో వానరం ఒకటి చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు దాన్ని గ్రామంలో ఊరి పక్కన ఉన్న శెట్టివారి స్థలంలో ఆ వానరముని ఖననం చేయగా వేరే పూజారుల్ని పెద్ద శాస్త్రవేత్తలని వాళ్ళు అడగటం వల్ల అక్కడ గుడి కట్టడం వల్ల మంచిగా ఉంటుంది, మీ ఊరికి మంచి జరిగిద్దని చెప్పడం జరిగింది. అది గ్రామస్తులందరూ సాయిబాబా గారికి తెలియపరిస్తే అందరి సమక్షంలో అందరూ దాతల సహకారంతో అక్కడ వానర రూపంలో వానరంటే మన ఆంజనేయ స్వామి అవతారం అంటే కోతి రూపం వానర రూపంలో అక్కడ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అక్కడ విగ్రహం పెట్టుకున్న కాంచి భక్తులు చాలామంది అక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం వల్ల వాళ్ళ కోరికలు తీరడం వల్ల రియల్గా మా గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ శెట్టి గాంధీ గారి కూతురు వాళ్ళ మనవడు అమెరికా పోవడానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళగానే దర్శనం అందిందని వాళ్ళు సంతోషంగా అక్కడికి వచ్చి ₹1,00,000 సందా ఇయటం కూడా జరిగింది. అదేవిధంగా మలిశెట్టి సాయిబాబా గారి ఆధ్వర్యంలో గ్రామంలో కందికొండ సాయిబాబా గారి ఆధ్వర్యంలో 11 మంది 108 రోజులు పూజ చేస్తుండగా ఆ కొబ్బరికాయ కొట్టంగా దాంట్లో ఈ లక్ష్మీనరసింహ ఉత్సవం రాగా దాన్ని మన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ ప్రధాన అర్చకులైనటువంటి లక్ష్మీనరసింహాచార్యులు గారికి చూడగా గారి అద్భుతం మంచి అద్భుతం బాగుంది, ఇది నిజమైన దేవుడే, ఇక్కడ మంచి అద్భుతం జరిగింది, ఇక్కడ గుళ్ళు కట్టుబడి జరగడం వల్ల ఇక్కడ మంచి జరిగింది, మీ గ్రామం అభివృద్ధిగా ముందుకు పోతుందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి గ్రామం నుంచి కొన్ని సంఘాల తర్వాత రామాలయం ఏర్పాటు చేసుకున్నాం. రామాలయం తర్వాత 2-3 దేవాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఆ గుడి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల ఆ గుడి నిర్మాణాలు ఆగిపోతున్నాయి. ఇట్లా ఆగిపోవడానికి వల్ల కొన్ని కారణాలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మన యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మణాచార్యులు గారు మీరు ఇక్కడికి రండి, మీరు స్వయాన అతనే పిలిచి పెద్దకొండ సాయిబాబా గారిని పిలిచి మీ గ్రామస్తులను ఒక 20 మందిని తీసుకుని రండి, వచ్చి మీ ఆ గుళ్ళు ఎందుకు పూర్తి కావు అని చెప్పేసి ఆ గుళ్ళు పూర్తి కావడం కోసం ఒక సుదర్శన యాగం చేసుకుంటే మంచిగా జరిగింది అని చెప్పడం వల్ల ఇక్కడ మీ గ్రామస్తులందరం కలిసి ఒక 20 మంది గ్రామస్తులందరం పెద్దలు చిన్నలు అందరం కలిసి వచ్చి యాదగిరి గారి సన్నిధికి రావడం జరిగింది. ఈరోజు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహ స్వామికి. మాది కూచిపూడి గ్రామం, కోదాడ మండలం. నా పేరు శెట్టి గోవింద స్వామి. గత 3 సంవత్సరాల క్రితం సాయిబాబా గారికి ఇంటి దగ్గర వానరం ఒకటి చనిపోవడం జరిగింది. దాన్ని వాగు దగ్గర ఖనన చేయడం జరిగింది. చేసిన తర్వాత మహా అద్భుతాలు ఏర్పడడం జరిగింది. అలా జరగటం వల్ల అది జరిగింది కూడా అక్కడ కాపలా ఉండే అతను శంబైకి రాముల వారు అనే రూపంలో
కళ్ళలో వచ్చి బొట్టు పెట్టు అనే సంగతి కూడా వచ్చినది. అలానే కాకుండా మాజీ సర్పంచ్ గారైన వాళ్ళ యొక్క మనవడికి వీసా రావడం జరిగింది ఇక్కడ కోరుకోవటం వల్ల. అదేవిధంగా నా కుటుంబంలోనే మా అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినది. జాబ్ రావడంతోనే ఆ స్వామివారికి కిరీటం చేస్తానని మా అబ్బాయి చెప్పడం జరిగింది. అలా కొన్ని అద్భుతాలు మా యొక్క గ్రామంలో జరగటానికి కూడా మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రధాన అర్చకులైన లక్ష్మీ నరసింహ అయ్య గారు మా గ్రామానికి వచ్చి ఈ యొక్క కొబ్బరికాయలు త్రిమూర్తుల రూపంలో రావటం, ఈ యొక్క గ్రామం బాగా అభివృద్ధి చెందుద్ది, దినదిన అభివృద్ధి చెందుద్ది. ఈ ప్రదేశం చాలా అభివృద్ధి చెందుద్ది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి ఆ భగవంతుడు మీకు నడిపిస్తాడన్న ఆచరణ మీకు ఇది నిజరూపంగా బయటపడ్డది. అదేవిధంగానే కొనసాగుతూ వస్తుంటే కొన్ని కారణాల వల్ల నిర్మాణం కొంచెం ఆగిపోయి ఉన్నది. ఆగిపోయిన తర్వాత మా అయ్యగారే స్వయానా పిలిచి, యాదగిరి అయ్యగారు మీ గ్రామంలో సుదర్శన యాగం చేయటం వల్ల ఈ గ్రామ దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, అందుకని అనటం వల్ల మీ గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ యాదగిరి రావటం జరిగింది. అయ్యగారి కోసం మేము ఒక రోజు అనే సంగతి నిర్ణయించడం జరుగుతుంది. ఆ సుదర్శన యాగం చేయటం వల్ల మా యొక్క గ్రామంలో ఇంకా అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య సుందర మందిరములను శ్రీ హనుమద్ ఉపాసకులు భక్తాగ్రగణ్యులైనటువంటి శ్రీమాన్ సాయిబాబా అనేటువంటి భక్తుడు భగవత్ సాక్షాత్కారం స్వప్నంలో చెంది ఆంజనేయ స్వామి ఆదేశం మేరకు ఒక వానరాన్ని పెంచుకుంటే ఆ వానరం అక్కడే కూడా దేహాన్ని చాలించగా ఆంజనేయ స్వామి యొక్క సంకేతాలన్నీ కూడా ఆయనకు అంది. ఒక నిరుపేదైనటువంటి వాడు మహద్భాగ్యమైనటువంటి సంకల్పం చేసుకొని, లోకోత్తరమైనటువంటి సంకల్పం చేసుకొని భక్తుల ద్వారా, భాగవతోత్తముల ద్వారా, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా, గ్రామస్తుల ద్వారా ఒక సంకల్పం చేసుకొని 7 దివ్య సుందర మందిరములను నిర్మించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక గ్రామంలో ఒక దేవాలయాన్ని నెలకొల్పడం అంటే చాలా కష్టం. అలాంటిది 7 మందిరాలను, 7 మందిరాలను సప్త ప్రాకార మధ్య సరజముకుడోద్భాసమానే విమానే అని దక్షిణాపథంలో ఉండబడే శ్రీరంగానికి 7 ప్రాకారాలకు ప్రతీకగా 7 ఆలయాలను ఈ కూచిపూడి అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో నిర్మాణం చేయడం అనేటువంటిది లోకోత్తరమైనటువంటి విషయం. సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకి, భక్తులకి, దాతలకి, ఉదారులకి అందరికీ కూడా ఆశీర్వచనం. ఇది భగవక్షేత్రము అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహమే లేదు. 108 రోజులు దీక్ష తీసుకోగానే, ఒక కొబ్బరికాయని కొట్టగానే దానిలో సాక్షాత్తుగా దేవాదిదేవుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ముఖ విజృంభణము ప్రదర్శితమైంది. ఇంతకంటే ఈ నిరూపణ ఏం కావాలి? ఇలాగా 1, 2, 3 అని కాదు, కొన్ని వందలమైనటువంటి భగవత్ సత్యాలు అక్కడ నిరూపింపబడుతున్నాయి. సంతానం కావాల్సిన వారికి సంతానం, ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కావాల్సిన వారికి ఐశ్వర్యం, విద్య కావాల్సిన వారికి విద్య, భూ వివాద పరిష్కారాలు, న్యాయ వివాద పరిష్కారాలు, ఇవన్నీ కూడా ఆ క్షేత్రంలోకి వచ్చి ఎవరైతే ధ్యానం చేసి ఆంజనేయ స్వామిని నమస్కరించుకుంటారో వారందరికీ కూడా ఆ కోరికలను స్వామివారు తీరుస్తున్నారు. ఇప్పుడు కొన్ని కరోనా లాంటి కారణాల వల్ల ఆలయం అనేటువంటిది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు భక్తులందరూ కలిసి ఆ దేవాలయాన్ని మీరందరూ దీక్ష తీసుకొని ఆ దేవాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పునర్నిర్మాణం చేసుకొని
పునఃప్రతిష్టాపన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం కోసమే అక్కడుండే దుష్టశక్తులన్నీ పారిపోయి అదృష్టశక్తులన్నీ కూడా ఆవాహనయ్యి అక్కడ ఉండబడేటువంటి భూదోషాలు కానీ క్షేత్ర దోషాలు కానీ ఇంకా ఇతరుల ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడం కోసమై జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారము పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారికి అనగా జూలై 28వ తారీఖు జూన్ 28వ తారీఖు స్వామివారికి శ్రీ సుదర్శన నారసింహ మహాయాగాన్ని అక్కడ చేయడానికి భక్తులందరూ కూడా సంకల్పించారు. ఆ యాగంలో వీరందరూ కూడా పాల్గొని యాగాన్ని దిగ్విజయం చేసి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి త్వరగా ఆలయాలని పూర్తి చేయాలని ఒక ఆచార్యుడిగా మీ అందరికీ కూడా నేను మంగళాశాసనం ద్వారా తెలుపుతున్నాను. స్వస్తి.